ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయబోహరి. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం. నేటి పంచాంగం నేడు అనగా నవంబర్ 26వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం. ఈ రోజు సూర్యోదయం 6 గంటల 31 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 36 నిమిషాలకు. ఈ రోజు తిథి కృష్ణ ఏకాదశి రాత్రి 3 గంటల 47 నిమిషాల వరకు. నక్షత్రం హస్తా నక్షత్రం రాత్రి అంటే తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాల వరకు. యోగము ప్రీతి యోగము పగలు 2 గంటల 12 నిమిషాల వరకు. కరణం బాలవ కరణం పగలు 2 గంటల 24 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 9 గంటల 46 నిమిషాల లగాయతు 11 గంటల 35 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 8 గంటల 44 నిమిషాల లగాయతు 9 గంటల 28 నిమిషాల వరకు. తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 46 నిమిషాల లగాయతు 11 గంటల 38 నిమిషాల వరకు. వర్జం పగలు 10 గంటల 50 నిమిషాల లగాయతు 12 గంటల 42 నిమిషాల వరకు. ఈ రోజు విశేషం ఉత్పన్న ఏకాదశి. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులు చాలా విశేషమైనవి. ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ రోజు ఆ శ్రీ మహావిష్ణు ప్రీతిగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, ఉపవాస ధర్మాన్ని ఆచరించడం, ఉపవాస ధర్మం ఉండి మరుసటి రోజు భోజనం చేయడం అనేది చాలా ఉత్తమమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అట్లాగే ఈ రోజు విశేషం ఏంటంటే ద్విపుష్కర యోగం ఉంది. ఈ రోజు ఈ ద్విపుష్కర యోగం ఎప్పుడుందంటే మంగళవారం నాడు తెల్లవారుజాము 4 గంటల మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే 26 వెళ్ళి 27 వచ్చిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాల నుండి సూర్యోదయం వరకు కూడా ద్విపుష్కర యోగం ఉంది. ఈ సమయంలో చేసే జప తర్పణాదులు అనుష్ఠానము చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు శ్రాద్ధ తిథి ఏకాదశి. కార్తీక మాస కృష్ణపక్ష ఏకాదశి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధ కర్మని నిర్వర్తించడం అనేది విధి విధాయకం. మీ కుటుంబంలో ఎవరైనా కార్తీక మాస కృష్ణపక్ష ఏకాదశి రోజు గతించిన పెద్దలుంటే వారికి ఈ రోజు శ్రాద్ధం చేయాలి. ఈ రోజు కార్తీక మాసంలో వచ్చే మంగళవారం నేడు పఠించాల్సిన మంత్రం లక్ష్మీ అష్టోత్తరంతో కలిపిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని వీలైనంత ఎక్కువగా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అన్ని రకాల ఆపదలు గండాలు తొలగి, అపమృత్యు దోషాలు మృత్యు భయాలన్నీ తొలగి, నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగే అవకాశం 100కి 100 పాళ్ళు ఉంటుంది. శుభం జయం లాభం.